అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదివినట్లయితే, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులను పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి ఆ మొదటి గ్రంథమును రచించింది. చూడండి ప్రియులారా, ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? అమ్మా, ఎవరు రాశారు? సాహసాలు మనం చెప్పుకుంటాం. ఈ గ్రంథాన్ని రాసింది లూకా గారు, పౌలు గారు రాయరు. చాలా మంది పౌలు గారు రాశారంటారు. ఎందుకని లూకా గారు రాశారంటే, ఇక్కడ ఈయన అన్నాడు, ఆయన పరిశుద్ధాత్మను మొదలుపెట్టినటువంటి ఆయన వచ్చినటువంటి నుండి నేను నా మొదటి గ్రంథాన్ని నేను రచించాను, మరలా ఇప్పుడు ఆయన గ్రంథాన్ని నేను రచిస్తున్నాను. ఈ లూకా గారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు 12 మందిలో ఒకరు మాత్రమే కాదు. ఈయన ఒక అభిమాని క్రీస్తు ప్రభువారికి. అదే విధంగా మార్కు గారు చూస్తే ఆయన కూడా శిష్యుడు కాదు. ఆయన కూడా క్రీస్తు ప్రభు యొక్క అభిమాని. వీళ్ళు దేవుడితో కలిసి తిరిగారు ప్రభుత్వం. ఆయన చేసినవన్నీ చూశారు కనుక ఈ గ్రంథాలు రాశారు. ఈ గ్రంథాలు రాసిన వారిలో శిష్యులు 2 రాశారు. మత్తయి గారు ఒకరు, యోహాను గారు ఒకరే రాశారు. వాళ్ళిద్దరు రాసింది శిష్యులు. యోహాను గారు రాసిన గ్రంథము మత్తయి గారు రాశారు. ఈ మార్కు గారు ఆయన అభిమాని, ఆయన ఎంటాడినటువంటి ఒక వ్యక్తి. మేడ గదించిన ఆయన్ని వాళ్ళదే అది. అదే విధంగా లూకా గారు వైద్యుడు, ఆనాటి కాలంలో వైద్యుడు చేసేటువంటి వాడు. క్రీస్తు ప్రభువారి యొక్క పరిచయం చూసి క్రీస్తు ప్రభువారిని అంటాడు. ఆయన చేసిన కార్యాలన్నీ వివరంగా తెలుసుకుని ఈ లూకా సువార్తను రాశారు. ఆయన చెప్తున్నాడు, రాశాడు. ఈ గ్రంథాన్ని కూడా రాసి చెప్తున్నాడు. చూడండి, చదవమ్మ. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యం విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవులుగా కనపరుచుకునేను. హల్లెలూయా. చూడండి, ఆయన పునరుత్థానుడై లేచిన తరువాత, శ్రమపడి లేచిన తరువాత ఎన్ని రోజులు కనపడ్డాడంట? 40 రోజులు ఇళ్లతో ఉన్నాడు. కానీ 40 రోజులు ఇళ్లతో కలిసి లేడు. 11 సార్లు ఆయన ప్రత్యక్షం అయ్యాడని భక్తులు చెప్తారు. ప్రతి 4 రోజులకు ఒకసారి వచ్చి వీళ్ళని కలిసి వీరికి పరలోక సంబంధమైనటువంటి కొన్ని విషయాలు బోధ చేశారు. అప్పుడు వరకు కూడా మీరు ఆత్మను పొందుకోలేదు, తిరిగివారిగానే ఉన్నారు, గృహాల్లోనే ఉన్నారు, మేడగదుల్లో దాక్కుని ఉన్నారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారిని బలపరచడం కోసం అనేక విషయాలు వారికి బయటకు వచ్చాడు. అయ్యా, మీరు ఇంటాగే ఉంటే పరలోకంలో మీరు ప్రవేశించలేరు, మీ కొరకు నేను ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాను. ఆ రాజ్యంలోకి మీరు చేరాలి అంటే మీరు ఆత్మను పొందుకోవాలి. చూడండి, ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను గారు చూపించాడు. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు మనం చదివితే ఆ పరలోకాన్ని గురించి ఈ చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలము నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యలోకి ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఏంటంటే ఒక జీవజలపు నది ఎక్కడ? పరలోకంలో. స్ఫటికము ఎట్ట కనపడుతుంది? తెల్లగా ఒక మంచు గడ్డలాగా కనపడుతుంది. అది నడుస్తూ ఉంది.
అది ఎక్కడ? రాజవీధి కూడా. రాజవీధులు ఎక్కడ ఉన్నాయి? అక్కడ బంగారపు వీధులు. ఆ బంగారు మయమైనటువంటి వీధుల మధ్యగా ఈ నీరు ప్రవహిస్తూ ఉన్నదంటండి. ఆ ప్రవహించేటువంటి ఆ నీరు మీకు చూపించిన తరువాత ఆ చూస్తూ ఉండగా ఏం కనపడింది ఆయనకి? చదువు. ఏవలను ఆవలను జీవవృక్షములుండెను, అవి నెల నెలకి కాపు కాయును. 12 కాపులు కాస్తూ ఉంటాయంట. ఏమున్నాయంటే నదికి ఏవల ఆవుల 2 ప్రక్కలు ఉన్నాయి. ఈ దరివాడు ఆ దరికల్లా కోసుకోవడానికి, ఆ దరివాడు ఈ దరికి రానక్కల్లా. ఏ ప్రక్క వారు ఆ పక్కనే కోసుకోవడానికి అవి 12 నెలలకి 12 కాపులు కాసేటువంటి వృక్షాలు. అటువంటి వృక్షాలు వాటి ఆకులు వీటికి రోగులకు స్వస్థపరచడానికి ఉపయోగపడుతూ ఉన్నాయంటండి. చదవండి. 12 కాపులు కాయును, ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగించును. చూడండి, అటువంటి మహాపట్టణాన్ని దేవుడు మీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు అని చెప్తున్నాడు శిష్యులకి. అయ్యా, ఈ పట్టణం ఉంది, ఆ పట్టణంలో మీరు ప్రవేశించాలి అంటే మీరు ఏం చేయాలి? ఈ లోకాన్ని జయించాలి. అమ్మా, ఏం జయించాలి? ఈ లోకాన్ని జయించాలి, ఈ సాతాన్ని జయించాలి, ఈ శరీరాన్ని జయించాలి. ఈ మూడింటిని మనం జయించితే ఆయన సింహాసనం మీద మనం కూర్చోవడానికి ఆధిక్యతను దేవుడు మనకి అనుగ్రహిస్తాడంట. చూడండి, అదే ప్రకటన గ్రంథంలో మనం చూసుకుంటే 3వ అధ్యాయం 21వ వచనం 22వ వచనాలు మనం చదివితే అక్కడ అంటాడు, జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం ముందు నేను కూర్చున్నా పెట్టుకుంటాను. నేను జయించి చూడండి, నా తండ్రితో కూడా నా సింహాసనం ముందు కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నాడండి? జయించాడు. ఏం జయించాడు? ఈ లోకాన్ని జయించాడు, ఈ పాపాన్ని జయించాడు, ఈ శాపాన్ని జయించాడు, శ్రమలను జయించాడు, బాధలను జయించాడు, అవమానము జయించాడు, నిందలను జయించాడు, తుదకు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరి మనం కూడా ఆ రాజ్యంలోకి చేరాలి అంటే ఏం చేయాలి? వీటినన్నింటిని కూడా మనం జయించాలి. ఏం జయించాలి? ఈ శరీరాన్ని జయించాలి ముందు, తర్వాత ఈ లోకాన్ని జయించాలి, తర్వాత శాతాన్ని జయించాలి. వీటిని మనం జయించగలిగితే ఆయన పక్కన సింహాసనం మీద మనం కూర్చోబెడతాడంటండి. ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాడు. చూడండి, నాతో కూడా సింహాసనం ముందు కూర్చోబెట్టాడు. ఆయనతో కూడా. చూడండి, చెప్పుతున్న మాట చెవి గలవాడు ఇనుగాక అన్నారు. మనందరికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయని ఇవ్వండి, ఉన్నాయి కదా. ఈ చెవులతో మనం ఏం వింటున్నాం? ఆయన మాటలు వింటున్నాం. అక్కడ ఏముంది? సింహాసనం. ఆ సింహాసనాన్ని ఎవరు చూపిస్తున్నాడు? ప్రభు శిష్యులకి చూపిస్తున్నాడు. ఈ దినమందు నీకు నాకు మనందరికి కూడా ఈ మాటలు బోధిస్తూ ఉన్నాడు. ఆ సింహాసనాన్ని మనం తీసుకోవాలి, లేదా సింహాసనం మీద కూర్చోవాలి. ఆ కూర్చోవాలంటే మనం ఏం చేయాలి? వీటిని జయించాలి, పాపాన్ని జయించాలి. ఇప్పుడు ఈ లోకంలో సింహాసనం కోసం చాలా మంది వాళ్ళు కుస్తీలు పడుతున్నారు. లేదండి, ఎంత కుస్తీలు పడుతున్నారు? పురాతనమైనటువంటి ద్రవ్యాన్ని వాళ్ళ పంచిపెట్టేస్తున్నారు. ఎందుకని? ఆ సింహాసనం నాకు కావాలి, ఆ సింహాసనం నాకు కావాలి. ఎంత కష్టపడి ఎంత ద్రవ్యము వ్యయపరిచి చేసిన ఈ సింహాసనం ఎన్నాళ్ళు ఉంటుంది? 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అంతేనంటారా? తర్వాత అది ఏమైపోతుంది? పర్లేదు, ఊడిపోతుంది. మళ్ళీ ఎవరికో. అది దేవుని నిర్ణయం చొప్పునే జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. కానీ ఈ సింహాసనం పోతా, ఈ సింహాసనం తీసేస్తారు ఎవరైనా? ఆయన ప్రక్కన కూర్చునేటువంటి ఆ సింహాసనం తీసేసేది కానే కాదు, ఎవరు తోసేసేది కానే కాదు. ఆ జీవజలపు నది, ఆ బంగారపు వీధులు అన్నింటినీ కూడా మనం సొంతం చేసుకోవాలి అంటే, ఆ సింహాసనాన్ని మనం పొందాలి అంటే ఏం చేయాలి? మనము కష్టపడాలా వద్దండి? ఇప్పుడు ఈ సింహాసనం కోసం ఎంత కష్టపడుతున్నారండి? నిద్రపోతున్నారా?
అన్నం తింటున్నారా? తింటా. చూడండి, ఇక్కడ ఎగిరితే అక్కడ దూకుతున్నారు, అక్కడ ఎగిరితే ఇక్కడ దూకుతున్నారు, ఇక్కడ ఎగిరితే అక్కడ దూకుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఎందుకు? ఈ అథవ సింహాసనం, 5 సంవత్సరాల సింహాసనం కోసం. అది బంగారు లోకంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి, అస్సలు మరణమనే లేనటువంటిది, ఆకలి దప్పులు లేనటువంటి ఆ సింహాసనాన్ని దేవుడు నీకు నాకు ఇస్తానంటే నువ్వు నేను ఎంత కష్టపడాలో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీకు కావాలా వద్దా? అది మీకు కావాలా? ఆ సింహాసనం కావాలా మనకి? పోతే పోయిందండి, అది మనకు వద్దులంటారా అమ్మా? అది కావాలి అంటే మనం కూడా కష్టపడాలా వద్దా? ఇది చిన్న దానికోసం కష్టపడుతున్నారే, మనం పెద్ద దానికోసం. ఇది ఎంత కష్టపడినా కూడా ఇది ఎవరికి ఇస్తాడు అంటే నేను వచ్చేస్తానని నమ్మకం ఎవరికైనా ఉందా? ఎవరికి? చూడండి, దానియేలు గారు రాసిన గ్రంథం ఒకసారి చూడండి, 4వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి. దర్శనం వచ్చింది, దర్శనం చెబుతారు అంటే చెప్పమ్మా. ఆకాశపు మంచు నీ మీద పడి సర్వోన్నతులకు దేవుడు మానవుల యొక్క రాజ్యము పైన అధికారి ఉన్నాడని, ఆయన ఎవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించునని నువ్వు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు అలాగో జరుగును అన్నాడు. ఆయన ముందుగా దేవుడు దర్శనం చూపించాడు, తర్వాత అట్టాగే జరిగింది. అదంతా కూడా మనం చదువుకుంటే కిందపోతే చాలా వివరాలు తెలుస్తాయి. కనుక ప్రియులారా, ఈ రాజ్యము పరిపాలన, ఈ సింహాసనం ఎవరితో ఉంది? ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. నువ్వు డబ్బు ఖర్చు పెట్టినా, నిద్ర లేకుండా తిరిగినా, ఏం చేసినా, కష్టపడినా, కుస్తీ పట్టినా నీకు రావాలంటే నీకు రాదు, నాకు రావాలంటే నాకు రాదు. దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడో, దేవుడు దాని మీద ఎవరి పేరు రాశాడో వారికి దాన్ని వెళ్ళొద్దండి. కనుక ఈ మధ్యాహ్న సమయాన్ని సన్నిధిలో ఉన్న మనం, మరి వాళ్ళు దానికి అంత కష్టపడుతున్నారు, మనం ఈ పరలోక పట్టణంలో ఉన్నటువంటి సింహాసనం కొరకు మనం ఎంత కష్టపడాలి అనే దానిని మనము జ్ఞాపకం చేసుకోవాలా వద్దా? ఆయన పరలోకంలోకి మనం కూడా చేరాలి అంటే ఏం చేయాలంట? ఆయన మాటలు మనము వినాలి. అదే చూడండి, ఒకసారి యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదవండి. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను మీరు గైకొంటారు, నేను నా తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఏరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాడు, అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరగదు. చూడండి, చాలండి, చూడండి పిల్లరా, ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, మీరందరూ ఆ రాజ్యం కావాలని అనుకుంటున్నారు. మనం అందరం కూడా ఏమనుకుంటున్నాం? ఆ రాజ్యం కావాలనుకుంటున్నాం. ఆ రాజ్యము మనకు కావాలి అనుకుంటే మనము ఆయన మాటలను జాగ్రత్తగా వినాలి. ఆయన మాటలు మనం వినాలి. ఆయన మార్గంలో మనం జీవించినప్పుడే ఆ రాజ్యంలో ప్రవేశిస్తామని. ఆయన మాటలు మనం వినకపోతే ఆ రాజ్యంలో ప్రవేశిస్తామా? ప్రవేశించలేము. ఆయన మాటలు ఏం చెబుతున్నాడు? ఇందాక మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదువమ్మా. పిరిగితనం ఉండకూడదు. ఆ రాజ్యంలో చేరాలంటే ఏమండకూడదు? పిరిగితనం ఉండకూడదు. రెండవదిగా అవిశ్వాసం ఉండకూడదు. అసహ్య కార్యాలు చేసే గుణము మనలో ఉండకూడదు. అయ్యా, నరహంతకులు అంటే నరులను చంపేవాళ్ళు అంటే ఒక రకంగా ప్రాణాలు తీయక్కర్లేదండి. మాటలతో చంపేవారు ఉంటారు, కత్తిపోటు లాంటి మాటలు కూడా ఉంటాయి.
మాటలతో చంపేవారు ఉంటారు, పనులతో చంపేవారు ఉంటారు, సూపులతో చంపేవారు ఉంటారు, రకరకాలుగా మానవులను హింసించేవారు ఉంటారు. అటువంటి దుర్గుణాలు మనలో ఉండకూడదు అంటున్నారు. ఎదటి వారికి మేలు చేసేదే చెయ్యాలి, కానీ వారిని హింసించేది సూపైనా, నీ మాట అయినా, నీ ప్రవర్తన అయినా ఉండకూడదు. అటువంటి ఉన్న వాళ్ళందరూ ప్రవేశించలేరు. వ్యభిచారులను, మంత్రికులను, అదే మాంత్రికులు అంటే మంత్రాలు చెప్పేవాడు, వ్యాసాలు వేసేటువంటి వారు, విగ్రహారాధికులను, అబద్ధికులు. చూడండి, ప్రతి అబద్ధం ఆడేవాళ్ళు కూడా అందులో ప్రవేశించలేదు. మరి ఇందాక సింహాసనం మనం కావాలనుకున్నాం, ఆ రాజ్యం కావాలనుకున్నాం, మరి వీటిని మనం ఇడిసి పెడదామా, వీటిని అనుసరించుదామా? ఒక్కసారి ఆలోచించండి. ఏం చేయాలి? వీటిని ఇడిసి పెడితే అది మనకి దొరుకుతుంది. ఇప్పుడు కష్టపడుతున్నారు వాళ్ళు, డబ్బు పంచి పెడితే ఓటు చేస్తారని. నాకు వద్దులే అని ఓటు డబ్బు పంచి పెట్టుకుని మానేస్తున్నారా? మానేసి చేస్తారు ఎవరన్నా? ఎందుకు కష్టపడుతున్నారు? ఆ సింహాసనం కోసం. అదే సింహాసనం నీకు నాకు కావాలి అంటే నీ డబ్బు ఖర్చు పెట్టమాటలైనా, లేకపోతే మీ తాతలకి మీ తమ్ముడు సంపాదించింది అమ్మేసి పెట్టమంటలా. ఏం చేయమంటాడు? నీ మనస్సును నాకు ఇయ్యి, నీ బుద్ధిని మార్చుకో, నీ స్థితిని మార్చుకో, నువ్వు మంచి మార్గంలో జీవించు, నీకు ఆ సింహాసనాన్ని ఇస్తాను అంటున్నాడు. నువ్వు ఎవరింటికి వెళ్ళక్కర్లా, ఎవరిని బతికాలక్కర్లా. దీనికోసం వెళ్ళాలండి ఎవరింటికన్నా, అయ్యో నాకు ఆ సింహాసనం బతికి రాడాలా? ఎవరక్కర్లా. నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చో, మోకరించు, ప్రభు ముందు నాకు మారు మనసు దయచేయి, నీ మార్గంలో నేను జీవించలేకుండా నన్ను సరిచేయి. నేను నీ మార్గంలో జీవించినప్పుడు అప్పుడు నాకు ఆ సింహాసనం ఇస్తానన్నావు కదా. నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను నువ్వు గైకొంటావా? ఆ గైకొన్న ప్రేమిస్తానంటున్నాడు. ఆదరణకర్తలు మీకు మిమ్మల్ని ఆదరించడానికి ఒక మంచి వ్యక్తిని పంపిస్తానంటున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆ సత్య స్వరూపి ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మన సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెబుతున్నారు. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు పాపం చేయడానికి నీ చెయ్యి వెళ్ళదా? నువ్వు చేసేది తప్పు, నీ చేయడానికి అంటది. నువ్వు అబద్ధమాడడానికి నీ నోరు ఒప్పుకోదు. నువ్వు అబద్ధమైన నోరు కడుక్కో శుభ్రంగా, ప్రభు సన్నిధిలో మోకరించు, కన్నీరు కాచు, కన్నీళ్లతో నీ నోటిని కడుక్కో, నీ పెదవులు కడుక్కో. ఆ ఆత్మ లేకపోతే నేను కాబట్టి జయించానండి, నేను కాబట్టి ఇది సాధించాను, లేకపోతే ఒకళ్ళు అలా ఇద్దా అనుకుంటున్నాను. ప్రియులారా, నేను అనే దానికి అక్కడ దారి లేనే లేదు. ప్రియులారా, పరలోకంలో ఇక్కడ చెప్తున్నాడు ప్రభు 40 రోజులు వారికి బోధించారు. ఎన్ని రోజులండి? 40 రోజులు బోధించారు. ఇలా బలపరచడం కోసం 40 రోజులకు వారు బలపడ్డారు. మరి కొన్ని సంవత్సరాలుగా మనకు బోధిస్తున్నాడు ప్రభు. మనం బలపడుతున్నామా? అన్నీ కావాలనుకుంటున్నాము, అన్నీ కావాలని ఆశపడుతున్నాం, ఏదైనా అసలు పొందుకుంటున్నామా? అది ఆలోచించండి. నువ్వు అడిగింది ఏదైనా, నేను అడిగింది ఏదైనా ఇచ్చాడు నాకు దేవుడు అని సంతోషించుకున్నావా? ఒక్కసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కనుక ప్రభు ఇక్కడ చెబుతున్నాడు, చూడండి, అపొస్తలుల కార్యాల్లోకి వచ్చేయండి అయ్యా. ఆయన వారిని కలుసుకొని అబ్బాయి మీరు యెరూషలేము నుండి వెళ్ళమాకండి, ఏమైనా సరే. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి వెళ్ళమాకండి. చూడండి, నేను మీకేం చెప్పాను? వాగ్దానం చెప్పాను. ఏ వాగ్దానం అది? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేను స్థలంలో మీరులాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అక్కడ మీరు రావాలంటే మీ విశ్వాసంతో నా మాట వినాలి. నా మాట అంటే ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆ ఆదరణకర్త వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ ఆదరణకర్త మీలోకి రాలేదు కనుక అప్పుడు ఏం చేస్తున్నారు? ఆ ఇంట్లో కాసేపు, ఈ ఇంట్లో కాసేపు, ఆడవుతున్నారేమో చూడు, ఈడవుతున్నారేమో చూడు, భయం వేసి వణుకుతూ. ఆ ఆదరణకర్త మీలోనికి వచ్చినప్పుడు మీలో ఉన్న భయం అయిపోద్ది,
బయటికి వెళ్ళిపోద్దండి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, ఆదరణకర్త మీరు పొందాలంటే మీరు ఇప్పుడే చల్లాచెదురు అవ్వద్దు. ఆ ఆదరణకర్త వచ్చే వరకు యెరూషలేములోనే మీరు ఉండండి, ఇక్కడే ఉండి మీరు ప్రార్థన చెయ్యండి. చూడండి, తిరగమన్నాడు ఏమన్నా లేదండి. ఆయన మాటలు వినడానికి అక్కడే కూర్చొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. చదువమ్మా. ఇదిగో మీకు యోహాను గారు వీళ్ళందరూ కూడా యేసు ప్రభువు వారు బాప్తీసం ఇవ్వలేదండి శిష్యులకి. వీళ్ళు ముందుగానే యోహాను గారి దగ్గర బాప్తీసం పొంది ఆయన శిష్యులు అయిన వారు వీళ్ళందరూ కూడా. యేసు ప్రభు వారి గురించి యోహాను గారు చెప్పాడు, ఇదిగో నా ఎనుక వచ్చేవాడు నాకంటే మొదటి వాడు అవుతాడు, ఆయన నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పాడు. అంతేకాదు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పినప్పుడు ఆ శిష్యులందరూ కూడా ఒక్కొక్కడు ఎవరి దగ్గర పంపించాడు? యేసు ప్రభు వారి దగ్గర పంపించాడు. మిగిలిన వారిని కూడా ఏం చేశాడు? ఆయన మరణం కాకముందు వెళ్ళి, అయ్యా మేము ఎదురు చూస్తున్నవాడు నువ్వేనా, ఇంకెవరి కోసం మేము ఎదురు చూడాలా అని అడిగిరమ్మన్నారు మా గురువు గారు అన్నప్పుడు ఆ శిష్యుల ముందు అద్భుతాలు జరిగిన విషయాలను ఆ శిష్యులకి చూపించాడు. ఏమని? రోగులు బాగుపడుతున్నారు, దయ్యాలు పారిపోతున్నాయి, వృద్ధులు బ్రతుకుతున్నారని మీ గురువు గారి చెప్పండి అన్నారు. అది చూసినటువంటి వారు మళ్ళా మాట చెప్పి ఎవరి దగ్గరికి వచ్చేసారు? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేసారు. ఎందుకంటే ఈయన మార్గము సిద్ధపరచడానికే యోహాను గారు వచ్చాడు. ఆ మార్గాన్ని సిద్ధపరిచి ఈ బాప్తిస్మనేటువంటి ఏర్పాట్లు చేసి ఈ నూతన నిబంధనను నిర్ణయించి ఆయన వచ్చిన పని ముగించుకొని యోహాను గారు వెళ్ళిపోయాడు. తర్వాత క్రీస్తు ప్రభు వారు ఆ పనిని కొనసాగించినట్లుగా మన గ్రంథంలో చూసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనము ఈనాడు చెప్పింది ఏంటి? ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడ యెరూషలేములో ఉండి ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. చెప్పి ఇదిగో యోహాను గారిని నేలతో ఇచ్చాడు బాప్తీసం. కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము, అగ్నిలో బాప్తీసం మీరు పొందుతారు, మీరెప్పుడు నా మాట విని మీరు ఏకాంత ప్రార్థన చేసినప్పుడు అని చెప్పి కాబట్టి ప్రభువా అయ్యా ఈ కాలం మంది ఇశ్రాయేలుకు రాజ్యం ఇచ్చేస్తావా అని చెప్పారు. అడుగుతున్నారు. అడిగితే ఆ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ కాలములు, రాజ్యములు, సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి, మన స్వాధీనంలో లేవు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అనుకోవచ్చు. ఎవరు వచ్చేది మనకి ఎవరికి తెలియనే, అది దేవుడు నిర్ణయము. ఆ దేవుడు ఎవరికి నిర్ణయిస్తాడో వారికే ఇస్తాడు. జనులు దుర్మార్గులైనప్పుడు కఠినాత్ముడైన రాజు పరిపాలన చేస్తాడు. జనులు మంచి వారైనప్పుడు, సద్భావం కలిగిన వారైనప్పుడు మంచి పరిపాలన లోకంలోకి వస్తూ ఉంటుంది. ఇదే మనం తెలుసుకోవాల్సిన విషయము. ఇది ఒకటి. మన దుర్మార్గులు అయితే మనం బాధ పెట్టేవారు వస్తారు, తప్పదు. మన సద్భావం కలిగిన వారం అయితే మంచి రాజే మనకి వస్తాడు. దానికోసం మనం బాధపడక్కర్లా, దిగులు పడక్కర్లేదండి, ఎదురు చూడక్కర్లేదు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మనం చేయవలసింది ఎప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రభు కొరకు మీరు ఎదురు చూడండి. ఆయన వరకు మనం ఎదురు చూసినప్పుడు ఏది మనకి ఎవరు వచ్చినా మనల్ని ఏమి చేయలేరు. ఎవరు వచ్చినా మనల్ని ఏమి, ఎందుకని ఆయన ఆత్మ మనలో ఉంటుంది కనుక. ఆ సత్య స్వరూపైన ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనం సర్వసత్యంలోకి నడిపిస్తుంది కనుక. నువ్వుల్లో బాగా వేసినా మనకేం భయము. యోహాను గారిని తీసుకుని వెళ్ళి కాలే నూనె కళాయిలో పడేశారు. చచ్చిపోయాడండి? చచ్చిపోవాలా? అందులో తొట్టిలో ఎంత వేసుకున్నట్టు ఆడుకుంటున్నాడంట. నేను తొట్టిలో ఒళ్ళు కడుక్కున్నట్లు ఆడుతున్నాడు. రాజుగారి కడుపు వెళ్ళిపోయిందంట. ఎంత కాలి నేను వేసాం, ఆ చిరువులు పట్టుకున్నాడు, కాలి సత్తున్నారు. తొందర బయటికి తీసిపోయి పారేయడాడంట. ఏం చేశాడు? కడుపు మండిపోయి కబోలు తీసేది బయటకు పెట్టారు. ఎక్కడున్నాడు? బాగానే ఉన్నాడు. నెబుకద్నెజరు కూడా కోపం వచ్చింది. వాళ్ళు ఒక్కనే అన్నారు. ఏమన్నారు? అబ్బాయి, నేను ఒక ప్రతిమను ఇక్కడ నిలబెడుతున్నాను, దూరం అనేటువంటి మైదానం మీద.
అక్కడ సకల వాయిద్యాలు మోగిస్తారు. అప్పుడు ఎవరైతే అక్కడ ఆ ప్రతిమకు నమస్కారం చేయరో వారిని మండుతున్న 7 కలిగినటువంటి అగ్నిగుండంలో పడేయమని ఒక శాసనాన్ని ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి వారిలో చెడ్లకు మెషకు అబద్ధులైన వారు ఉన్నారు. వారు నమస్కారం చేయక ముందు పూజ చేసినప్పుడు ఈ వర్తమానం తీసుకొచ్చి రాజుగారికి చెప్పారు. అబ్బాయి రాజుగారు మరి మన సంఘంలో లేకపోతే మన మంత్రుల్లో కొంతమంది ఉన్నారు, ఈ ఆజ్ఞ నాడు అతిక్రమించారు, మన దేవతకాళ్ళు నమస్కారం చేయలేదండి అని చెప్పేటప్పుడు రాజుగారు వాళ్ళ పిల్లవాళ్ళు రాన్నారు. ఆమె పిలిచారు, వాళ్ళు వచ్చారు. అయ్యా ఎందుకని మీరు నమస్కారం చేయలేదు అని అడిగారు. అప్పుడు వాళ్ళు చెబుతున్నారు, రాజా మేము చేయించుతున్న దేవుడు గొప్పవాడు కనుక మేము ఎవరికి నమస్కారము చెయ్యమయ్యా అన్నారు. అనేటట్టు రాజుగారు కోపం వచ్చింది. ఇదిగో నా చేతిలో మిమ్మల్ని రక్షించే దేవుడు ఎవరు కూడా లేడు. ఇదిగో ఎప్పటికంటే 7 అంతలు ఎక్కువగా అగ్నిగుణాన్ని నేను హెచ్చు చేస్తున్నాను, తీసుకెళ్ళి అందులో పడేయమంటారా నమస్కారం చేస్తారా అన్నారు. అయ్యా మమ్మల్ని గుణంలో పడేసినా మాకు ఇష్టమే కానీ మేము నమస్కారము చెయ్యము అన్నారు. ఇంకా కోపం వచ్చేసింది రాజుగారికి. ఆయన కఠినమైన మాట అన్నారు వీళ్ళు కూడా. రాజా మేము సేవించుతున్న దేవుడు మండుతున్న 7 కలిగి ఉన్న అగ్నిగుండము నుండి మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మీ ప్రతిభకు నమస్కరించమని తెలుసుకో అనేటప్పటికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఎక్కడ లేని పాపం, నీ మాట నేనేమో నీ శాస్త్రం చేసుకోమంటే నాకు కోపం రాదా? లేకపోతే నీ మాట నేనేమో నీకు అన్నప్పుడు నీకు కోపం రాదా? అటువంటి అయ్యేసి రాజుగారికే కోపం వచ్చి 7 అంతలు కదా అని ఎక్కువ చేసేసాడని బలవంతులైనటువంటి వారిని సైనికులు తీసుకుని వచ్చారు. ఉన్న పాటు నీళ్ళ కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ అగ్నిగుండంలో పడడం. జాలు ఎక్కడికి వస్తున్నాయి? 20 మీటర్లు ఎత్తలకు వస్తాయి, జాలు నుంచి పడుతున్నాయి. ఆ గుడి ఆ దగ్గర గుండం అంటే ఇక్కడికి వస్తున్నాయి. మరి ఇక్కడ నుండి శక్తులు అక్కడికి వెళ్తారా? యూదులు అంటే బలవంతులు, వీళ్ళు ఎటువంటి వారండి? బలమైన వాళ్ళు. వీళ్ళు ఇస్రాయల్ అంటే ఆడు బలమైన వాడు కావాలి. ఆ బలమైన వాడు ఎప్పుడు తీసి అక్కడికి వెళ్ళి పడతాడా? ఒడ్డు పడితే రా ఇద్దరు ఊరుకుంటాడా? ఊరుకోడు. కానీ ఇలా తీసుకొని ఇసిరినటువంటి వారు ఏమైపోయారు? కాలిపోయారండి. వీళ్ళు వాన పడగానే దేవుడు ఏం చేశాడు? ఆయన దూతను తిరుగుతున్నారంట. కట్లు కాలిపోయి వీళ్ళు తిరుగుతున్నారు. రాజుగారు చూశాడు, బయటకు రామన్నాడు. వచ్చేటప్పుడు వీళ్ళు అందరూ కూడా ఎక్కబడిపోయారు. ఎక్కడ నేను కాలి నేను పప్పు వచ్చిందాం ఇది వచ్చిందో చూశారు. ఎక్కడ ఏమి తల ఎటుగా కూడా కావలేదు. అది వాసన అయిన వారికి. ఇది ఎందుకు మీకు చెబుతున్నాను అంటే ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన తోడుగా ఉంటాడు. ఏ రాజు వచ్చినా భయం లేదు, ఏ మంత్రి వచ్చినా భయం లేదు. దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో లేనప్పుడు అన్నిటికీ మనం భయపడాల్సిందే. అది పెట్టే శ్రమలన్నీ కూడా మనం పొందాల్సిందే, తప్పదండి. తప్పించుకోవాలి ఎవరు లేదు. కనుక ఈ మధ్యాహ్న సమయము ఆ రాజ్యం మనకి కావాలి అంటే ఏం కావాలి? ఆయన మాటలు మనము వినాలి. ఆ రాజ్యం ఎటువంటిది? కొత్త ఆకాశం, కొత్త భూమి. ఇదేం ఉండదండి, ఒక రోజుది కాదది. యుగ యుగాలు పరిపాలన అంటది. యుగాల పరిపాలన. అటువంటి పరిపాలనలో మనం ప్రవేశించాలి అంటే ఇప్పుడు మనం ఆయన ఆత్మను పొందుకోవాలి. ఆయన ఆత్మను పొందుకోవాలంటే ఎక్కడికో ఎలాగల్లా నువ్వు ఉన్న చోటనే ఉండి దేవుని ప్రార్థించు. అది ఇందాక మనం చదువుకున్నాం. చూడండి 21వ అధ్యాయం మొదటి నుండి ఆ 8 వచనాలు చదువుకొని ముగించుకుందాము. చూడండి ఏం చూపించారు అక్కడ? కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి ఈ భూమి లేదు, ఇది ఉండదు. పిల్లగా కొన్నాళ్ళకి కాలిపోతుంది. ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం కూడా ఉండదు. ఈ ఆకాశం ఏంటి వలన పక్కకి పంచిపోతారు, ఏంటి వలన అయిపోయిపోతాయి. ఇదంతా కూడా కాలిపోయి శూన్యం అయిపోతుంది. ఈ పాపం పెరిగి 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 ఇప్పటికే ఏమైపోయింది? ఆకాశంలో రైజోన్ పరిస్థితులు పడిపోయింది అంటున్నారు. సూర్యునికి మనకి మధ్యన రైజోన్ అనేటువంటి ఒక పొర ఉంటుందంట. ఆ పొర
సూర్యుని యొక్క కిరణాలు స్పష్టంగా మన మీద పడకుండా అది ఆపుతుంది, పట్ట తెర కట్టినట్టు. ఆ తెరకి ఏమైపోతుంది, అక్కడ కొంత ఆగి ఆ వేడి అంతా కూడా వడపోసినటువంటి సూక్ష్మ శుద్ధి చేసినటువంటి మనకైతే వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఏమైందంటే ఈ వాతావరణ కాలుష్యాన్ని బట్టి, వాతావరణ కాలుష్యం అంటే ఇదివరకు మీరు మీ చిన్నప్పుడు ఎట్లా వచ్చినాయేమో, కానీ మా చిన్నప్పుడు సైకిల్ ఉంటే ఊళ్ళో గొప్ప, ఇచ్చే స్కూటీలు పోటీలు అసలు లేవు. ఈ ఊరు మొత్తం మీద ఒకే సైకిల్ ఉండేది. ఎవరికి ఆదినాసే కట్టారు, ఆదినాసే దానికి ఒక డైమాన్ ఉండేది, దానికి ఇది ఉండేది, కాయ ఉండేది, సైకిల్ అనుకున్నాడు. అటువంటిది ఇవాళ ఇంటికి 4 బళ్ళు 3 బళ్ళు. ఈ బయలుదేరి కానించి డుర్రో 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 ఎంత పొగ అవుతుందండి. ఈ వాతావరణం పొగ, ఈ చెట్లుకి చేపలకు చల్లే మందుల యొక్క కాలుష్యము, ఇదంతా కూడా పైకి వెళ్ళిపోయి ఆ రైజోన్ పొరకే పొక్కలు పెట్టేసిందండి. ఏమైపోయింది అది? పెద్దలు సైంటిస్టులు చెప్తున్నారు, నా మాటలు కాదండి. పెద్దలు పడిపోయి ఆ సూర్యుడి యొక్క ఏడి వచ్చి మన మీద స్పష్టంగా పడుతుంది. ఇప్పుడు అందుకని మన నెత్తులు మాడిపోయి బొబ్బలు పోతున్నాయండి. ఇంకా కొన్నాళ్ళకి ఏమైపోతాయి, చిన్న చిల్లు పడినప్పుడు ఆ చిల్లు ఏమైపోతుంది, రాను 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 పెద్ద అయిపోతుంది. అంతే కదా, సూపర్ కాయ మీద వేయండి, అందరికి పాకిపోద్దు, వేసినప్పుడు చిన్నదే, తర్వాత అది పాకిపోయినట్టు ఆ రైజోన్ పొర తిరిగిపోయిందంటే ఆ ఏడు. అదే ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా రాసేది ఏమనంటే, ఇదిగో ఆ సూర్యుని మీద ఆ పాత్రను కుమరించినప్పుడు ఆ సూర్యుని ఏడంతా మనుషుల మీద పడి ఆ తల మీద ఒంటి మీద ఎంత బొబ్బలు పొక్కుది అన్నాడు. తుర్పులు వచ్చేస్తాయి, అప్పుడుతో బాధపడాలంట. ఇటువంటి పరిస్థితి అంతా కూడా రామయ్య ఉందని మన గ్రంథం చెబుతుంది. ఈ కాలం కూడా చెప్తుందా లేదండి? ఇది వెళ్ళిపోతుంది. అది ఇక్కడ ఏమవుతుంది అని అంటున్నాడు, మీరు నీతిగా జీవించితే మీకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు కొత్త ఆకాశము కొత్త భూమిని మనకి ఇస్తానంటున్నాడండి. మనం అంటే మనం ఉంటామంటే చూద్దామంట, మనం చచ్చిపోయిన మన ప్రాణాలు సాగబడ్డు, మనం చచ్చిపోతాం, మన ప్రాణాలు సాగు, మన ఆత్మ సాగదు, ఆత్మ సాగలేదు. ఎక్కితే మోక్షానికి వెళ్ళాలి, లేకపోతే నరకంలోకి వెళ్ళాలి, కొండలో పడి కొట్టుకోవాలంటే. కనుక అది కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మారు మనసు పొందాలి. అదే అంటున్నాడు ఆయన, చూపించాడు. చూడు చదువయ్యా, కొత్త ఆకాశమును కొత్త భూమిని సూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయింది, లేవు, సముద్రం ఇక లేదు. ఒక ఆయన అన్నాడు, అయ్యో పరలోకం చిన్నది కదండి, అందులో ఎంతమంది పడతారండి? ఆది కాలం నుండి ఆదంగా దగ్గర నుండి ఆఖరి వరకు ఉన్న జీవులన్నీ అక్కడ పోగోవాలంట కదండి, అక్కడ పడతారంట అన్నారు. ఇప్పుడు ఏముండదంట? సముద్రం. సముద్రం అంటే ఎంత ఉందండి? ఆ సముద్రము 3 వంతులు ఉంటే 1 వంతు మాత్రమే భూమి ఉన్నది. ఇంకా 4 భాగాలు అది కలుస్తుంది. అదే కాదు, ఇంకా పర్వతాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ చెట్టు చేపలు ఏమి ఉండవు. ఇదంతా ఒక మైదానంగా ఏర్పడింది. కొత్త భూమి వచ్చినప్పుడు ఎంత మంది అయినా పడతారండి తీర్పు దినాన. చూడండి ఆ చదువయ్య, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును, చూడండి తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దేవుని యొద్ద నుండి కిందకి దిగివచ్చుట నేను చూసి తిని. పెళ్లి కుమార్తె వలె మనం పెళ్లి చేసుకుంటుంటే మరి ఇల్లంతా ఎట్లా అలంకరిస్తాం, పందిరంతా ఎట్ చేస్తాం, మండపం అంతా ఎట్ చేస్తాం, డెకరేషన్ ఉంటుందని నింపేస్తాం. దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడంట? అంత అందమైనటువంటి భూమిని కిందకి యెరూషలేము, నూతన యెరూషలేము కిందకి తీసేస్తాం. అటువంటి పట్టణంలో మనం ప్రవేశించాలి అంటే ఏం చేయమంటున్నాడు? యెరూషలేము విడిచి అవతలకి వెళ్ళవద్దు, ఇక్కడే ఉండండి. తండ్రి వల్ల పొందిన వాగ్దానం మీ మీదకి వచ్చే వారికి ఇక్కడే ఉండండి, ఇక్కడే మీరు ప్రార్థనలు చేయండి అంటున్నాడు.
ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకున్నాం మాట మీరు ఉంటారా? అది బాబో ఇంకా కూడా పొలంలో ఉన్నాయంటే అంటాం. కానీ వాళ్ళు ఏం చేశారు? ఎలవలేదండి శిష్యులు. అక్కడే ఉండి ప్రార్థన చేశారు కనుక 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అదే అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండగ నాడు పరిశుద్ధాత్మ ఆకాశం నుండి వారి మీద కుమ్మరించబడింది. అప్పుడు వారికి పిరికివారైన వారు ధైర్యంతో బయటకు వచ్చారు, కేకలు వేసి సువార్తను ప్రకటించారు. 3,000 మందిని ఒక్క రోజునే బాప్తిస్మం ఇచ్చి పేతురు గారు ప్రభువులోకి చేర్చారు. ఆ ఆత్మ లేనప్పుడు బతుకు భయం వేసిపోయింది. బయటికి రావడానికి భయం వేసిపోయింది. అట్లాగే ఇవాళ మనం ప్రశాంతికి రావాలంటే బాధ, ప్రార్థన చేయాలంటే బాధ, సమయం దొరకదు. పాటలు పాడాలంటే బాధ, సిగ్గు, వాక్యం చదవాలంటే బాధ, అన్ని బాధలే. ఎందుకని ఆత్మదేవుడు నీలో నాలో లేడు కనుక. ఆ ఆత్మదేవుడు మనలో ఉన్నప్పుడు పొయ్యి మీద పెట్టి కుండ ఎంత మంట పెడితే ఎంత నీళ్లు బస్స 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 పొంగి ఆ మూతను లేపేస్తాయో, ఈ పరిశుద్ధాత్మ కూడా నీ స్వరాన్ని, నా స్వరాన్ని, నీ గొంతును, నా గొంతును, నీ పెదవులను, నా పెదవులను ఏం చేస్తుంది? ఎడదీసేస్తుంది. ఆరాధన గీతం పాడేటప్పుడు నీకేమనిపిస్తుంది? విశ్వాసం కొంతమంది ఏంటి నడుపాడుతున్నట్టు అది ఆపితే ఆగుందండి. కింద మంటుకున్నప్పుడు మోసం ఒత్తిపెట్టి ఆగుందా? చేయగలదు కాదా? ఎందుకని ఆ నీళ్ళు పైకి వస్తాయి కనుక. ఆ నీళ్ళు పైకి వచ్చేది అంటే నొక్కుతు రావడా నీ చెయ్య కాలుతుంది. దాపడానికి కాదండి. అది అడిగే వరకు కూడా అది పొందుతూనే ఉంది. మా హృదయాలు పొందుతున్నాయా? ఆలోచించండి. ఎందుకని పొంగట్లా? మనలో ఆత్మ లేదండి. ఆ ఆత్మ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను అనుకుంటాయా అందరికి ఆత్మ అయితే అంత బాగుంటాయా? కనీసం 10 మంది అయినా ఆత్మలో ఉంటే ఇంకెంత బాగుంటాయా? సంఘం ఇంకెంత గుర్తు పొందుతాయా? ఎవరైనా దానికోసం ప్రార్థన చేస్తున్నారా? అది నాకులకి పేతురు గారు బయటకు వచ్చాడా? అది చంపేస్తారా? బాబు ప్రభు నాకు సంబంధం లేదని నేను ఎరగనండి అన్నాడు అంతే. అటువంటి పేతురు గారు మొత్తం అబ్రహాం గారి దగ్గర నుంచి తీసుకుని వచ్చాడు, సువార్తను ప్రకటించాడు. ఇదిగో ఆ నీతివంతుడిని మీరు చంపేశారు, ఆ శిక్ష మీకు మీ బిడ్డలకు తప్పదని కాడి భయం వేసేసి ఏమంటారు? అయ్యో మేమేం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, ఈ దుష్ట తరానికి మీరు ఏరు కండి. ఏ తరం అండి ఇది? దుష్ట తరం. ఈ తరం వాళ్ళకు నువ్వు ఏరుగా ఇవ్వగలరా? అప్పుడు దేవుడు నీకు పరిశుద్ధాత్మని వరాన్ని ఇస్తాడు. ఈ సంఘంలోంచి బయటకు రా, ఈ కుటుంబంలోంచి బయటకు రా అంటే నా దగ్గరికి గుళ్ళో కాదని దేవుడి దగ్గరికి బయటకు రమ్మంటే ఏంటో ఎట్లా చెబుతాడు అనుకునేది. వాళ్ళ మాటలు వినకుండా ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి. ఇంటి దేవుడు అర్పిస్తాడండి. అప్పుడు ఎవరు ఆపినా ఆగదు, ఆగుదా? డబ్బుటోడు లేపి బయటకు వెళ్ళిపోతున్నాడు అనుకో, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ప్రభావాన్ని తీసుకురా అంటారు. అడే తిరిగిపోతాడు. ఇది లేదనుకో, ఇక్కడ ఉండడు, ఈ చెప్పే మాట వెళ్ళిపోతాడు, వీళ్ళు వెళ్ళిపోతాడు. ఏం లేదు నేను, నీ మనసు ఎక్కడుంది? అంటే మా మనసు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తాం. ఒకవేళ నా మాటలు మీకు కష్టం ఉంటే నన్ను తిప్పుకోండి, దేవుడు ఏమన్నా పక్కలేదు. ఎందుకంటే మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే శాపానికి గురవ్వాలి. కనుక మన పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనము పొందుకోవాలి. చెప్తున్నాడు ఈ మాటలు చెప్పి ప్రభు ఆరోహణం అయ్యాడండి. ఆరోహణం ఎప్పుడు? మీరు ఒకసారి మీకు అందరూ చదువుకున్న వాళ్ళే,
అందరూ విన్నవాళ్ళే. మరి ఎప్పుడైంది, ఎప్పుడు వయసు అయ్యేది ఈ మాట మనం చెప్పుకోవాలి? 40వ రోజున చెప్పుకోవాలి. ఇది ఎన్నో రోజు? ఇది 42వ రోజు. శుక్రవారమే ఆరోహణ అయిపోయింది. గురువారం కూడా పండగ పెట్టి మళ్ళీ మీరంతా నన్ను నింపుకుంటారేమో, ఈ పాత్ర గారికి ఏం పని లేదు, రోజు పండగ అంటున్నాడని ఆదివారం నాడు ఆ మాట చెప్పొచ్చుడని నేనుగా దేవుడి సన్నిధిలో చెప్పి ప్రార్థన చేసుకుని సరిపెట్టుకున్నాం. పిల్లరా ఇక్కడ చదువు, ఎప్పుడు చదవండి? అక్కడ అది అపోస్తుల కార్యాలు గ్రంథం 9వ వచనం కాదు చదవము. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. ఏం చెప్పాడండి? ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలన్నింటిని కూడా ఎవరో చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. మీకు పరలోకం ఉంది, అక్కడ మీకు సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద మీరు కూర్చోవాలంటే ఈ లోకాన్ని మీరు జయించాలి, ఈ శరీరాన్ని జయించాలి, ఈ పాపాన్ని జయించాలి. నేను జయించాను కనుక నా తండ్రి ప్రకారం నా సింహాసనం మీద నేను కూర్చున్నాను. నేను కూర్చున్న చోటు మిమ్మల్ని కూడా ఏం చేస్తాను? కూర్చోబెడతాను. అది ఎవరు తీసేసేది కాదు. ఆ సింహాసనం ఎంత పెద్దది అంటే ప్రపంచానికి అంతటికి కూడా పరిపాలన చేసే సింహాసనము. అదే శిష్యులతో కూడా చెప్పాడు, అయ్యా మేమంతా విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, మాకేమిస్తామంటే ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారిని పరిపాలించుటకు 12 సింహాసనాలు ఉన్నాయి, అవి మేము కూర్చొని మీరు వాళ్ళ పరిపాలన చేస్తారు. ఆ పరిపాలన నుంచి ఎవరైనా తప్పిస్తారా? ఆ సింహాసనం ఎవరైనా తీసుకుంటారా? అలా పోటీలు ఉన్నాయా? లేదండి. నువ్వు చేసుకుంటే అంతకన్నా పెద్ద సింహాసనం ఇవ్వచ్చు, లేకపోతే అంతకన్నా చిన్న సింహాసనం ఇవ్వచ్చు, లేకపోతే ఆయన పక్కనే కూర్చోబెట్టుకుంటున్నాను అంటాడు. అసలు ఒక మాట చూడండి, వాళ్ళందరికంటే పెద్ద సింహాసనం ఏమది? యేసు ప్రభువాదే కదా. ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానంటే దీనికి ఎంత గొప్ప, ఎంత భాగ్యం అండి. ఇది మీరు జయించండి అని చెబుతున్నాడు వాళ్ళకి. మీరు జయిస్తే నా మాట వింటారు కనుక, నాజన్ మీరు పాటిస్తారు కనుక, నేను చెప్పిన మార్గంలో మీరు జీవించాలి అంటే అబద్ధాలు మానేయండి అన్ని కూడా. అది అపొస్తలుల పౌలు గారు అయితే ఎంత చక్కగా చెప్తుండీ. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఆయన ఆశయం అంతటి ఆశ ఇక్కడ మాట్లాడబడతాం. ఆయనంట మనల్ని ఏ వాసన? పరిమళ వాసనగా రావాలి. ఏ వాసన అండి? పరిమళ వాసన. నీలో నాలో ఏ వాసన? పరిమళ వాసన అంటే మంచి వాసన రావాలనేది దేవుని యొక్క ఆశ. మనం ఇప్పుడు ఏ వాసన పడుతున్నాం? దుర్వాసన అండి. మన నోరిపితే దుర్వాసన, మన బట్టలిస్తే దుర్వాసన, చెమటపడితే దుర్వాసన. అయితే దేవుడు కోరుకునేది పరిమళ వాసన నీలో నాలో రావాలి అని. చూడండి, ఆ వాసన రప్పించడం కోసం ఏం చేశాడు ఆయన? మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. చూడండి ఏం చేశాడు? బలిగా అర్పించుకున్నాడు. ఇది నన్ను పరిమళ వాసన నీలో నుండి నాలో నుండి ఈ దుర్వాసన పోవాలి అని. ఈ దుర్వాసన ఏంటో చూడండి, అక్కడ చదివి రాశారు. అక్కడ అలాగునని మీరును ప్రేమ లేకపోవడం ఒక దుర్వాసన. జారత్వం ఏంటంటే ఇక్కడ మాట్లాడతారు, వాళ్ళ ఇక్కడికి ఇక్కడ అక్కడ తాగుతారు. అది ఏ వాసన అండి? దుర్వాసన. ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ అప్పుడు ఇదే పేరు ఎక్కడ ఉంటే, ఈ మాటలు నీలో లేకుండా ఉంటే, ఈ బుద్ధి నీలో నాలో లేకుండా ఉంటే, అప్పుడు మనలో ఏమొస్తుంది? పరిమళ వాసన వస్తుంది. చూడండి, ఇప్పుడు కృతజ్ఞతా వచనమే ఉచ్చరించు కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరస్వతులైనను తగవు. మీకు తగవు. మాట్లాడే వాళ్ళని నిలుపుకుంటారా?
ఇవి తగవమ్మా ఈ మాటలంటే నీ దగ్గర నా బాధ నీకొస్తే నువ్వు ఎట్ట ఎర్రగిపోతావు అంటారు. ఆ బాధ అంటే నాకు కూడా రావు. అని అంటున్నాడు. మరి నీ తగవమ్మా, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, ఇప్పుడు దేవుడు పెట్టమని చెప్తున్నావు, దేవుడు మాట వింటున్నావు, ఇది తగవమ్మా అని చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారు వాడు అనే సంగతి మీకు నిశ్చయముగా చాలా మాట్లాడలేదు. ఇటువంటి ఆటని మనం విడిచిపెట్టి ఏ పొలకు రామంటున్నాడు దేవుడు. విడిచిపెట్టి ఏ పొలకు వస్తే నీకు ఆ సింహాసనాన్ని ఉచితంగా డబ్బు ఖర్చు లేకుండా నువ్వు ఇంటికి జరగకుండా నీకు దాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం ఒకసారి లోకాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాయా, ఈ పనికిరాని కుర్చీ కోసం బాధపడుతున్నారు, ఆ పనికి వచ్చే కుర్చీ కోసం నేను ఎంత బాధపడాలి ఆయన అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే ఆయనే చూపిస్తాడండి. ఆయన చూపించిన దాన్ని మనం ఫాలో అయితే తప్పకుండా మనకు ఆ కుర్చీని ఇస్తాం. కాబట్టి ధన్యత చెప్పేసిన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే నాకు వీళ్ళు అందరూ చూస్తున్నారంట. ప్రభుత్వ కార్యాలయం రామా. అప్పుడు వారికి మాటలు చెప్పి ఏమైపోయాడైనా ఆరోహణం పైకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఒక మేఘ వచ్చి ఆయన ఏం చేసింది, కాపాడకుండా కనిపిస్తుంది, తీసుకెళ్ళిపోతుంది. మేఘంలో వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్తుండగా వారు ఆకాశం వైపు తేరు చూస్తుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న ఇద్దరు మనుషులు వారి యొక్క నిలిచారు. వీళ్ళందరూ తెల్లతో చూస్తున్నారు, మాతో చూస్తున్నారు. ప్రభా ఎన్నాళ్ళు ఉన్నాం, వెళ్ళిపోతున్నాం, ఏంటి మా పరిస్థితి, మాకు ఎవరు బోధిస్తారు అని దుఃఖంతో చూస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంట, ఇద్దరు దేవదూతల్ని పంపించాడంటండి. ఆ దూతలు వచ్చి వారితో మాట్లాడుతున్నారు. ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళుతున్నాడో ఆ రీతిగానే తిరిగి మరలా వస్తాడు. హల్లెలూయా. ఏ రీతిగా మేఘాల మీద వెళ్ళాడో తిరిగి అదే రీతిగా మేఘాల మీద వస్తాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఈ లోకానికి శ్రమ వచ్చినప్పుడు ఆయన ఏర్పరచుకున్న వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తాడు. అప్పుడు వరకు మనమంతా కూడా వాళ్ళు చూసినట్టుగా మనం ఎదురు చూడాలి, వాళ్ళు చేసినట్టుగా మనం ప్రార్థన చెయ్యాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. విశ్వాసంతో మనం ఉంటే తప్పకుండా పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్తాడండి. ఆ పరలోకానికి వెళ్ళి ఆయన ప్రకారం కూర్చునే ధన్యత దేవుడు మన ఎవరు దయచేయుగాక.